ఇన్ఫర్మేషన్ వస్తుందో మేము వచ్చాం సార్. ఫలితాన్ని కట్టుకోవడానికి మీకేం హక్కులు ఉన్నాయి? ఉన్నాం సార్. ఎక్కడ ఉన్నాయి? ఉన్నాం సార్. అదే సార్ 144 సెక్షన్ ఉంది సార్. 144 144 సెక్షన్ అంటే ఏంటి? ఇటువంటి ర్యాలీ కానీ తరడానికి పర్మిషన్ లేదు సార్. ర్యాలీ చేస్తున్నాను, మీరు దానికి వెళ్తారని నేను ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నేను వెళ్తే ర్యాలీ ఎలా అవుతుంది? మీరు అక్కడికి వెళ్తారని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. దానికి పర్మిషన్ లేదు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ అవుతుంది సార్. వెళ్ళొచ్చు, నేను వెళ్తాను. అదే సార్ అక్కడ వెళ్ళకుండా అడ్డేస్తున్నాం సార్. అక్కడ వెళ్తున్నారు కాబట్టి దానికి వెళ్ళకుండా చేస్తాం పొలిటికల్ పార్టీగా సార్. మేము వెళ్తాము. పర్మిషన్ లేదు సార్. అక్కడ అక్కడ లేకపోతే వెళ్ళని కేసు పెట్టుకోండి. వెళ్ళవద్దు అన్నారు సార్. వెళ్ళకూడదు సార్. ఎందుకని? వెళ్ళకూడదు సార్. అదే సార్ అది కరెక్ట్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం మీరు చెప్పిన చట్టం కాదు ఇక్కడ. చెప్పినట్టు చట్టం కాదు సార్. అదే అయితే సార్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇది మా చట్టం ఏమి రాశారా ఏంటి మీరన్నా? వెళ్తారని ఇన్ఫర్మేషన్ వస్తుందో మేము వచ్చాం సార్. ఫలితాన్ని కట్టుకోవడానికి మీకేం హక్కులు ఉన్నాయి? ఉన్నాం సార్. ఎక్కడ ఉన్నాయి? ఉన్నాం సార్. అదే సార్ 144 సెక్షన్ ఉంది సార్. 144 144 సెక్షన్ అంటే ఏంటి? ఇటువంటి ర్యాలీ కానీ తరడానికి పర్మిషన్ లేదు సార్. ర్యాలీ చేస్తున్నాను, మీరు దానికి వెళ్తారని నేను ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నేను వెళ్తే ర్యాలీ ఎలా అవుతుంది? మీరు అక్కడికి వెళ్తారని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. దానికి పర్మిషన్ లేదు ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ అవుతుంది సార్. వెళ్ళొచ్చు, నేను వెళ్తాను. అదే సార్ అక్కడ వెళ్ళకుండా అడ్డేస్తున్నాం సార్. అక్కడ వెళ్తున్నారు కాబట్టి దానికి వెళ్ళకుండా చేస్తాం పొలిటికల్ పార్టీగా సార్. మేము వెళ్తాము. పర్మిషన్ లేదు సార్. అక్కడ అక్కడ లేకపోతే వెళ్ళని కేసు పెట్టుకోండి. వెళ్ళవద్దు అన్నారు సార్. వెళ్ళకూడదు సార్. ఎందుకని? వెళ్ళకూడదు సార్. అదే సార్ అది కరెక్ట్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం మీరు చెప్పిన చట్టం కాదు ఇక్కడ. చెప్పినట్టు చట్టం కాదు సార్. అదే అయితే సార్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇది మా చట్టం ఏమి రాశారా ఏంటి మీరన్నా?